అభ్యర్థుల మార్పు అధికార పార్టీ నేతలను హడలెత్తిస్తోందా? తమ సీటు ఉంటుందో పోతుందో తెలియక టెన్షన్ పడుతున్నారా? శ్రీ సత్యసాయి జిల్లాలో ఎవరికి టికెట్ దక్కనుంది? ఎవరిని పక్కన పెడుతున్నారు? అధిష్టాన నిర్ణయం జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచుతోందా? ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార పార్టీ రాజకీయం మరింత రంజుగా మారింది. ఫ్యాన్ పార్టీలో వేడిగాలి వీస్తోంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో సగం మందికి టికెట్లు దక్కే అవకాశం లేదని వైసీపీ అధిష్టానం బాహటంగానే ప్రకటించింది. 4 రోజుల క్రితం అధికార వైసీపీలో 11 నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు అలజడి రేపింది. ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో దిద్దుబాటు పేరుతో వైసీపీ అధిష్టానం సిట్టింగ్లు, సమన్వయకర్తల మార్పులంటూ హడావిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖచ్చితంగా దక్కుతుందనే భరోసా జిల్లాలో ఏ ఎమ్మెల్యేలను కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పలు నియోజకవర్గాల సమీక్షలో అసమ్మతి రాగం, లుకలుకలు బయటపడ్డాయి. క్షేత్రస్థాయిలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకోవడంతో అధికార పార్టీ నష్ట నివారణ చర్యలకి దిగుతోంది. ధర్మవరం, రాప్తాడులో మాత్రమే నిరసన స్వరాలు అంతగా వినిపించలేదు. ఈ 2 చోట్ల తప్ప మరెవ్వరికీ భరోసా ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. సిట్టింగ్లను మార్చడం ద్వారా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. విజయ అవకాశాలు లేవని ఐపాక్ ఇచ్చిన సర్వే ఆధారంగా మరొకరిని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు గెలుపునికి బాటలు వేయకపోగా అసలుకే ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిష్టానం ఆలోచన అంతుచిక్కక సిట్టింగ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల్లో గుబులు మొదలైంది. టికెట్ ఎవరికి దక్కేనో అన్న గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరికి మొండి చేయి చూపుతున్నారనే ఆసక్తికర చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పుట్టపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డిపై అధికార పార్టీలోని ఓ సామాజిక వర్గం వారికే పనులు చేస్తున్నారని మిగతా నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పాందుర్తి రవీంద్రారెడ్డి కుమారుడు ఇంద్రజిత్ రెడ్డి తాను పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. తాజాగా కదిరిలో ఆసుపత్రి నిర్వహిస్తున్న నాగేంద్ర కుమార్ రెడ్డి ఇటీవల నియోజకవర్గంలో మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చని అధికార పార్టీలోని ఓ వర్గం నేతలు ఆయనకి లోలోపల మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత నెలలో పుట్టపర్తికి వచ్చిన సీఎం జగన్తో వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకి ఇవ్వాలనుకుంటే తనకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న నల్లమాడ మండలానికి చెందిన వ్యాపారవేత్త కృష్ణసుమన్ రెడ్డి, మాజీ సమన్వయకర్త సోమశేఖర్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే తనకే అవకాశం అంటున్నా మార్పులు తప్పవనే వాదన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచే వినిపిస్తోంది. పెనుకొండ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శంకర్ నారాయణపై 4 ఏళ్లుగా బాహటంగానే ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే సోదరులపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేశారు. కష్టకాలంలో కష్టపడిన నేతల్ని పక్కకు పెట్టి సోదరుల కనుసన్నల్లో వ్యవహారాలు సాగిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా శంకర్ నారాయణ వద్దంటూ సమీక్షల్లో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే సొంత పార్టీ నేతలు నిరసనలు, నినాదాలు చేపట్టారు. నియోజకవర్గాల్లో అసమ్మతి తారాస్థాయికి చేరడంతో కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సోదరుల్ని కాస్త పక్కన పెట్టినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. పెనుకొండలో కొత్త వారికి అవకాశమిచ్చి శంకర్ నారాయణకి హిందూపురం ఎంపీగా అవకాశం ఇవ్వొచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
హిందూపురంలో 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇక్బాల్ నియోజకవర్గ సమన్వయకర్తగా 4.5 ఏళ్లు పనిచేశారు. ఇటీవలే ఆయనని తప్పించి సమన్వయకర్తగా దీపికను నియమించారు. ఇక్కడ కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. సమన్వయకర్తగా పేరుకే బీసీ కార్డు పెట్టినా వ్యవహారమంతా అధికార పార్టీలోని కీలక సామాజిక వర్గం చేతిలో నడుస్తోందని బహిరంగ రహస్యం. నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా ముద్రపడిన ఓ నేత వ్యవహారాలు చక్కదిద్దుతూ బాగా వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుందన్న సర్వే నివేదిక అధిష్టానం వద్దకి చేరినట్లుగా తెలుస్తోంది. 2 రోజులుగా ముఖ్య నేతలకి అధిష్టానం నుంచి పిలుపురాగా వెళ్లి వస్తున్నారు. ఇది దేనికి సంకేతమన్న చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలోని నేత అవడంతో 4 గ్రూపులుగా చీలిపోయి ఎవరికి వారుగా కుమ్ములాట సాగిస్తున్నారు. రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ ఉండగా కొత్త మకాన్ని తీసుకువచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మార్పు తథ్యమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడ మైనారిటీ వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బత్తుల హరిప్రసాద్, పూల శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మడకసిరలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దని సొంత పార్టీ నాయకులే అధిష్టానాన్ని హెచ్చరించారు. ఇటీవలే సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేయడం, బహిరంగంగానే విమర్శించడం నియోజకవర్గంలో పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. మళ్లీ ఆయన్ని బరిలోకి దింపితే ఓడిపోవడం ఖాయమని అధిష్టానానికి ప్రజాప్రతినిధులతో పాటు అసమ్మతి నేతలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామిని తప్పించే ఉద్దేశంతోనే టీడీపీ పాలక మండలి సభ్యుడిగా నియమించారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. కొత్త ముఖం తెరపైకి తీసుకువచ్చే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ధర్మవరం, రాప్తాడులోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకి ఎదురులేదన్న భావనలో ఉన్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అసమ్మతి రాగం వినిపించకుండా లోలోపలే అణిచివేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాప్తాడులో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్న యోచనలో వైసీపీ అధిష్టానం ఉందన్న వాదనలు లేకపోలేదు. సీఎంకి సన్నిహితుడైన ఎమ్మెల్యేకి స్థానచలనం తప్పేలా లేదని పార్టీలో పలువురు అభిప్రాయపడుతున్నారు.